నమస్తే దూరదర్శన్ వార్తలకు స్వాగతం నేను ప్రజ్ఞ ముందుగా వార్తల్లోని ముఖ్యాంశాలు ప్రధానమంత్రి జన్ ధన్ యోజనకు 10 సంవత్సరాలు పూర్తి లబ్ధిదారులకు అభినందనలు తెలిపిన ప్రధాని నరేంద్ర మోదీ ఉత్పత్తి రంగానికి అధిక ప్రాధాన్యం పోలవరానికి నిధులు కేటాయింపు కేంద్ర కేబినెట్ నిర్ణయాలను ప్రకటించిన కేంద్ర సమాచార ప్రసార శాఖల మంత్రి అశ్విని వైష్ణవ్ కేంద్ర కేబినెట్ నిధుల కేటాయింపుల పట్ల ముఖ్యమంత్రి హర్షం రాష్ట్రానికి ఊతమిచ్చేలా కేంద్ర కేబినెట్ నిర్ణయాలు ఉన్నాయని పేర్కొన్న చంద్రబాబు నాయుడు పోలవరం నిర్మాణంలో కొత్త డైఫ్రమ్ వాల్ నిర్మిస్తాం పారిశ్రామిక హబ్ల ద్వారా రాయలసీమ యువతకు ఉపాధి అవకాశాలు కల్పిస్తామన్న కేంద్ర పౌర విమానయాన శాఖ మంత్రి కె రామ్మోహన్ నాయుడు రాష్ట్ర హైకోర్టు శాశ్వత న్యాయమూర్తులుగా జస్టిస్ వెంకట జ్యోతిర్మయి ప్రతాప వి గోపాలకృష్ణరావుల ప్రమాణ స్వీకారం చేయించిన ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ధీరజ్ సింగ్ ఠాకూర్ వివరాలు చూద్దాం. ప్రధానమంత్రి జన్ ధన్ యోజనకు 10 ఏళ్లు పూర్తి చేసుకున్న సందర్భంగా ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఈ పథకం విజయవంతం కావడానికి కృషి చేసిన లబ్ధిదారులందరికీ అభినందనలు తెలియజేశారు. జన్ ధన్ యోజన ఆర్థిక సమ్మేళనాన్ని పెంపొందించడంలో కోట్లాది మందికి ముఖ్యంగా మహిళలు యువత అణగారిన వర్గాలకు గౌరవాన్ని అందించడంలో ప్రధాన పాత్ర పోషించిందన్నారు. కాగా ఇప్పటి వరకు 53 కోట్ల మందికి ఈ పథకం కింద బ్యాంకు ఖాతాలు పొందినట్లు సామాజిక మాధ్యమం ఎక్స్ వేదికగా ప్రధాని పేర్కొన్నారు. జన్ ధన్ పథకాన్ని కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టి 10 సంవత్సరాలు పూర్తయిన సందర్భంగా లబ్ధిదారులకు కేంద్ర రోడ్డు రవాణా రహదారుల శాఖ మంత్రి నితిన్ గడ్కరీ అభినందనలు తెలియజేశారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ దూరదృష్టితో కూడిన చొరవకు ఇది నిదర్శనమన్నారు. జన్ ధన్ యోజన ఆర్థిక స్థిరత్వాన్ని విప్లవాత్మకంగా మార్చిందని సామాజిక మాధ్యమం ఎక్స్ వేదికగా పేర్కొన్నారు. లక్షలాది మందికి ముఖ్యంగా మహిళలు యువత అట్టడుగు వర్గాల సాధికారత కల్పించడమే కాకుండా కేంద్రం పొదుపును పెంపొందించిందని పేర్కొన్నారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అధ్యక్షతన ఈరోజు కొత్త ఢిల్లీలో కేంద్ర మంత్రివర్గం సమావేశమైంది. ఈ సమావేశంలో పలు కీలక నిర్ణయాలకు కేంద్ర మంత్రివర్గం ఆమోదాన్ని తెలిపింది. మంత్రివర్గ నిర్ణయాలపై కేంద్ర సమాచార ప్రసారాల శాఖ మంత్రి అశ్విని వైష్ణవ్ మీడియాతో మాట్లాడారు. సెంట్రల్ సెక్టార్ స్కీమ్ కింద ఫైనాన్సింగ్ సదుపాయం కలిగిన అగ్రికల్చరల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఫండ్ విస్తరణకు కేంద్ర మంత్రివర్గం ఆమోదాన్ని తెలిపిందన్నారు. వ్యవసాయ ఆస్తుల అభివృద్ధి, మౌలిక సదుపాయాలు, పర్యావరణ వ్యవస్థను బలోపేతం చేయడానికి సహాయక చర్యల ఏకీకరణపై కేంద్రం దృష్టి సారించిందని 3 కీలక రైల్వే ప్రాజెక్టులకు కేంద్ర ఆర్థిక వ్యవహారాల కేబినెట్ కమిటీ ఆమోదం తెలిపిందని మంత్రి వెల్లడించారు. ఇక రాష్ట్ర విషయానికొస్తే పోలవరానికి కేంద్ర ప్రభుత్వం 12,127 కోట్ల నిధులు కేటాయించిందన్నారు. కడప జిల్లా కొప్పర్తిలో పారిశ్రామిక హబ్ కింద 2,596 ఎకరాలను అభివృద్ధి చేయడానికి ఆమోదాన్ని తెలియజేసిందన్నారు. ఇక దీనికోసం 2,137 కోట్ల నిధులను ఖర్చు చేయనుందని అశ్విని వైష్ణవ్ స్పష్టం చేశారు. और इन्वेस्टमेंट पोटेंशियल अबाउट 8,860 करोड़ का इसका इन्वेस्टमेंट पोटेंशियल है. एम्प्लॉयमेंट पोटेंशियल 54,500. इधर काफ़ी मिनरल एक्टिविटीज़ भी है, माइनिंग एक्टिविटीज़ भी हैं. तो मेटेलिक मिनरल्स, ऑटो कंपोनेंट्स, रिन्यूएबल्स, टेक्सटाइल्स, केमिकल्स, इंजीनियरिंग गुड्स, इन सबको ध्यान में रखते हुए और पूरे रायलसीमा एरिया में इसका पॉजिटिव इम्पैक्ट आएगा. ओरवकल आंध्र प्रदेश, ये भी कुरनूल के पास में है. 2,621 acres. Again, it's a large project. यहाँ पर भी employment potential is huge. 45,000 employment, direct employment generate होगा. और यहाँ पे new economy की एरोस्पेस, डिफेंस, इनको भी इसमें लिया जाएगा इस वाले प्रोजेक्ट में. इलेक्ट्रिकल, इलेक्ट्रॉनिक कंपोनेंट्स, इन सब का भी यहाँ पे डेवलपमेंट होगा. जहीराबाद तेलंगाना
ये भी बड़ा प्रोजेक्ट है 3245 एकर्स का। इसमें इलेक्ट्रिकल, ट्रांसपोर्ट, ऑटोमोबाइल, शायद उसमें विल चेक द नंबर्स अप देयर, विल चेक इट। प्रधानमंत्री श्री नरेंद्र मोदी जी ने हमेशा किसानों के लिए नए तरीके से कैसे इनकम में इम्प्रूवमेंट हो, कैसे रिस्क रिड्यूस हो, कैसे इन्वेस्टमेंट का बेनिफिट मिले, वो सब ध्यान में रखा है। इसी कड़ी में आज एग्री इंफ्रा फंड में मेजर आज फैसले लिए गए। इसलिए प्रधानमंत्री जी ने ये अपना बहुत क्लियर एक विजन रखा कि किसानों की इनकम में इंक्रीज करने के लिए, इम्प्रूवमेंट लाने के लिए पोस्ट हार्वेस्ट एक्टिविटीज पे भी ध्यान देने की। ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు కేంద్ర కేబినెట్ నిర్ణయాలపై ఈ రోజు సమీక్షను నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడుతూ ఏపీకి ఊతమిచ్చేలా కేంద్ర కేబినెట్ నిర్ణయాలు ఉన్నాయని సీఎం అన్నారు. పోలవరానికి కేంద్ర ప్రభుత్వం 12,127 కోట్ల నిధులు కేటాయించడం పట్ల ఆయన హర్షాన్ని వ్యక్తం చేశారు. ఈ 2024-25లో 6,000 కోట్లు, 25-26లో మరో 6,000 కోట్లను కేటాయింపులు జరుగుతాయన్నారు. డయాఫ్రమ్ వాల్ను 414 రోజుల్లో పూర్తి చేస్తామన్నారు. దేశంలో మొత్తం 12 పారిశ్రామిక కారిడార్లు నిర్మిస్తూ ఉంటే ఏపీలో 3 కారిడార్లు ఏర్పాటు కానున్నాయి. వీటిపై మొత్తం 28,000 కోట్ల వ్యయం చేయనున్నట్లు తెలిపారు. కడప జిల్లా కొప్పర్తి, కర్నూలు జిల్లా ఓర్వకరులో పారిశ్రామిక హబ్లు వస్తున్నాయని వివరించారు. కృష్ణపట్నానికి కూడా అనుమతి లభించడం హర్షణీయమన్నారు. కేంద్రం తీసుకున్న ఈ నిర్ణయాల వల్ల రాష్ట్రానికి మంచి రోజులు రానున్నాయని ముఖ్యమంత్రి వివరించారు. కేంద్ర ప్రభుత్వం పోలవరం విషయంలో అదే మరి ఇండస్ట్రియలైజేషన్ కి 2 నోట్స్ ని క్లియర్ చేశారు. ఇది ఒక నిరాశ నిస్పృహల్లో ఉండే రాష్ట్రానికి ఒక మంచి ఊతం ఇస్తుంది, ఒక నమ్మకాన్ని, ఒక భరోసాని ఇస్తుంది. ఈరోజు మనం చూస్తే పోలవరం ఫేజ్ 1 టోటల్ గా ఈ ప్రాజెక్ట్ నేషనల్ ప్రాజెక్టు. ఆ రోజు తీసుకున్న కొన్ని నిర్ణయాల వల్ల ఇది ఫేజ్ 1 కింద అక్కడ జరిగిన డిస్ట్రక్షన్ గానీ దీనివల్ల ఫేజ్ 1 ని క్లియర్ చేశారు. ఫేజ్ 1 కి 30,436.95 కోట్లు కాస్ట్ ఆఫ్ ది ప్రాజెక్ట్. అంత మునుపు ఇది నేషనల్ ప్రాజెక్ట్ గా అనౌన్స్ చేసే నాటికి 4,730 కోట్ల 71 లక్షల్ని ఇన్వెస్ట్ చేశాం. 4,730 కోట్లు ఇన్వెస్ట్ చేశాం. దాన్ని రాష్ట్ర ప్రభుత్వ వాటా కింద అప్పట్లోనే పరిగణించి మిగిలిన డబ్బులంతా కేంద్రం పెట్టేట్టుగా ఒక అవగాహనకు వచ్చాం. ఇవన్నీ పోతే ఈరోజు నెట్ 12,157 కోట్లు ఇవ్వడానికి కేబినెట్ ఇన్ ప్రిన్సిపల్ యాక్సెప్ట్ చేసింది. 24-25కి 6,000 కోట్లు, 25-26కి 6,157 కోట్లు ఇవ్వడానికి కేంద్రం అంగీకరించారు. అదే సమయంలో ఈరోజు దేశంలోని 12 ప్రాంతాల్లో పారిశ్రామిక కారిడార్లు ఏర్పాటు చేస్తున్నారు. మన దగ్గర 3 కారిడార్లు వచ్చాయి. విశాఖపట్నం చెన్నై కారిడార్, బెంగళూరు చెన్నై కారిడార్, బెంగళూరు హైదరాబాద్ కారిడార్, 3 కారిడార్స్ వచ్చాయి. కేంద్ర ప్రభుత్వం 28,602 కోట్ల రూపాయలు ఈ కారిడార్లో ఖర్చు పెట్టడానికి 12 ప్లేసెస్ లో డబ్బులు అలొకేట్ చేశారు, ముందుకు వచ్చారు. 3 కారిడార్లు మనకు వస్తున్నాయి. ఒకటి కడపలో కొప్పర్తి, ఇది 2,596 ఎకరాల్లో కొప్పర్తి పారిశ్రామిక హబ్ వస్తుంది. దీనికి 2,137 కోట్ల రూపాయలు మనం ఖర్చు పెడుతున్నాం. 54,000 మందికి ఎంప్లాయ్మెంట్ వస్తుంది. రెండోది కర్నూలు జిల్లా ఓర్వకల్, ఇది 2,620 ఎకరాల్లో ఓర్వకల్ పారిశ్రామిక హబ్. దీని మీద 2,786 కోట్ల రూపాయలు ఇన్ఫ్రాస్ట్రక్చర్ మౌలిక సదుపాయాలకు ఖర్చు పెడుతున్నాం. దీంట్లో 12,000 కోట్ల రూపాయలు మినిమం పెట్టుబడులు వస్తాయి.
వెలగపూడిలోని రాష్ట్ర సచివాలయంలో ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అధ్యక్షతన ఈ రోజు రాష్ట్ర మంత్రివర్గం సమావేశమైంది. ఈ సమావేశంలో పలు కీలక అంశాలపై నిర్ణయాలను తీసుకున్నారు. పేపర్లెస్ కేబినెట్ మీటింగ్ వివరాలను రాష్ట్ర సమాచార శాఖ మంత్రి కొలుసు పార్థసారథి తెలియజేశారు. రివర్స్ టెండరింగ్ విధానాన్ని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి వర్గం రద్దు చేసినట్లు తెలియజేశారు. పాత విధానంలోనే టెండర్లు పిలిచే ప్రతిపాదనకు కేబినెట్ ఆమోదాన్ని తెలిపింది. పోలవరం ఎడమ కాలువ పనుల పునరుద్ధరణకు ఆమోదాన్ని చేసింది. ఎక్సైజ్ శాఖ పునరుద్ధరణకు అంగీకారం ఇచ్చింది. సాగునీటి సంఘాల ఎన్నికల నిర్వహణ, ఏపీలోని మున్సిపాలిటీలో 269 పోస్టుల భర్తీకి ఆమోదం తెలిపింది. పౌర సరఫరాల శాఖకు సంబంధించి 2771 కొత్త రేషన్ షాపుల ఏర్పాటుకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. మళ్ళీ ఈరోజు పునఃప్రారంభించడం జరిగింది. ఎన్ఐసి వారు డెవలప్ చేసిన లేటెస్ట్ టెక్నాలజీతో మల్టిపుల్ ఫీచర్స్ ఉన్న అప్లికేషన్స్ని వాడి ఈ పేపర్లెస్ ఈ కేబినెట్ మీటింగ్ జరిగిందని చెప్పేసి మనం చేస్తా ఉన్నాను. 269 సూపర్ న్యూమరీ పోస్టులని శాంక్షన్ చేసి మరి వాళ్ళని రాబోయే రోజుల్లో వాళ్ళని డిఫరెంట్ స్టేజెస్లో అబ్జర్వ్ చేసుకోవాలని కూడా కోర్టు ఉత్తర్వుల ప్రకారం నిర్ణయం తీసుకోవడం జరిగిందని చెప్పేసి మనం చేస్తాం. అదేవిధంగా సాగునీటి వాటర్ యూజర్స్ అసోసియేషన్స్ ఏదైతే ఉన్నాయో వాటికి 3 వారాల లోపల ఎన్నికలు నిర్వహించాలని చెప్పేసి, ఇంకా వాటిని సమర్థత ఏ విధంగా పెంచాలో, వారిని ఏ విధంగా జవాబుదారీతనం చేయాలో, ఇరిగేషన్ డెవలప్మెంట్స్ కానివ్వండి, రైతుల అవసరాలు తీర్చడంలో ఏ విధంగా జవాబుదారీ చేయాలో అవన్నీ కూడా ఆలోచించి మరి ఎన్నికలు నిర్వహించమని చెప్పేసి కూడా ఈరోజు నిర్ణయం తీసుకుంటం జరిగింది. తర్వాత రివర్స్ టెండర్ విధానం ఏదైతే ఉందో రద్దు చేసే ప్రతిపాదనని ఆమోదించి మళ్ళీ పాత విధానాన్ని కొనసాగించాలని చెప్పేసి నిర్ణయం తీసుకోవడం జరిగింది. పోలవరం ఎడవ కాలువ పనుల పునరుద్ధరణకి కేబినెట్ ఆమోదం తెలిపింది. తర్వాత ఎక్సైజ్ శాఖ పునర్వ్యవస్థీకరణకు కేబినెట్ ఆమోదం తెలిపింది. 2774 రేషన్ దుకాణాలని రేషనలైజ్ చేయడం కానీ లేదా కొత్తగా ఏర్పాటు చేయడం కానీ చేయడం కోసం 11.51 కోట్ల నిధులు 11,51,00,000 నిధుల్ని అంటే ఎక్విప్మెంట్స్ కోసం వే బ్రిడ్జెస్ కానివ్వండి లేదా ఈ పోస్ట్ మెషిన్స్ కానివ్వండి ఇవన్నీ ఏర్పాటు చేయడానికి ప్రభుత్వం ఆమోదం. ఆంధ్రప్రదేశ్ అభివృద్ధికి కేంద్ర ప్రభుత్వం కట్టుబడి ఉందని కేంద్ర పౌర విమానయాన శాఖ మంత్రి కింజరపు రామ్మోహన్ నాయుడు అన్నారు. ఈ రోజు ఢిల్లీలో జరిగిన కేంద్ర కేబినెట్ మీటింగ్ అనంతరం ఆయన మీడియాతో మాట్లాడుతూ ఓర్వకల్లు, కొప్పర్తికి ఇండస్ట్రియల్ స్మార్ట్ సిటీలకు కేంద్రం ఆమోదం తెలిపిందన్నారు. పోలవరం నిర్మాణానికి 12,000 కోట్ల కేటాయింపులు జరిగాయని తెలియజేశారు. పోలవరం నిర్మాణంలో కొత్త డయాఫ్రమ్ వాల్ కట్టాలని నిపుణులు సూచించారన్నారు. వారి సూచనల మేరకు నూతనంగా డయాఫ్రమ్ వాల్ నిర్మించబోతున్నట్లు తెలియజేశారు. డబుల్ ఇంజిన్ సర్కార్ వల్లే ఇది సాధ్యమని వివరించారు. రాష్ట్ర అభివృద్ధికి కేంద్రం కట్టుబడి ఉందనడానికి కేంద్ర ప్రభుత్వ నిధుల కేటాయింపులే నిదర్శనమని తెలిపారు. కడప జిల్లా కొప్పర్తిలో పారిశ్రామిక హబ్ కింద 2,596 ఎకరాలను అభివృద్ధి చేయడానికి ఆమోదం లభించినట్లు వివరించారు. హైదరాబాద్, బెంగళూరు, విశాఖ, చెన్నై పారిశ్రామిక కారిడార్ల అభివృద్ధి చేస్తామన్నారు. రాయలసీమ యువతకు పెద్ద ఎత్తున ఉపాధి అవకాశాలు కల్పిస్తామని రామ్మోహన్ నాయుడు పేర్కొన్నారు. నుంచి 19 వరకు ప్రాజెక్ట్ ని సుమారు 74% వరకు పూర్తి చేస్తే జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం వచ్చిన తర్వాత ఆయన తీసుకున్నటువంటి తప్పుడు నిర్ణయాల వల్ల ఈరోజు ప్రాజెక్టు కూడా పూర్తిగా వెనక్కి వెళ్లేటటువంటి పరిస్థితి ఏర్పడింది. మళ్ళీ దాని తాలూకా ప్రత్యేకత తెలుసుకొని మరి కేంద్ర ప్రభుత్వం, రాష్ట్ర ప్రజల్ని దృష్టిలో పెట్టుకొని అది ఒక కేంద్ర ప్రభుత్వం ప్రాజెక్టు కాబట్టి దాని మీద కూడా సానుకూలంగా స్పందించి ఇమీడియట్ గా దానికి కూడా ఈ రోజు కేబినెట్ ద్వారా అప్రూవల్ చేసి 12,000 కోట్ల రూపాయలు శాంక్షన్ చేయడం జరుగుతుంది. వీలైనంత త్వరగా చంద్రబాబు నాయుడు గారి తాలూకు ఆలోచన ఏంటంటే నవంబర్ కల్లా మనం పనులు అక్కడ తిరిగి స్టార్ట్ చేయాలి. సీజన్ మనకి మళ్ళీ వర్షాకాలం వచ్చే ముందే చాలా వరకు కూడా అక్కడ ఉన్నటువంటి కన్స్ట్రక్షన్ మనం స్టార్ట్ చేసి ప్రోగ్రెస్ ని మనం ముందుకు నడిపించాలనే ఆలోచనతో చంద్రబాబు నాయుడు గారు కూడా పెద్ద ఎత్తున ఆ యొక్క ప్రాజెక్టు మీద కూడా మళ్ళీ తిరిగి దృష్టి పెట్టడం వల్లే ఇవన్నీ కూడా సాధ్యమయ్యాయని కూడా ఈ రోజు గర్వంగా ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నాను. సుమారు ఈ యొక్క ఓర్వకల్ తాలూకా నోడును మనం చూసుకుంటే కర్నూలు జిల్లాలో ఉన్నటువంటి ఓర్వకల్ నోడు చాలా ఆ ప్రాంతానికి మనకు తెలిసినదే. రాయలసీమ లాంటి వెనుకబడినటువంటి ప్రాంతంలో జాబ్ క్రియేషన్ ఎంత ముఖ్యమైనటువంటిదో, ఎకనామిక్ యాక్టివిటీ పెంపొందించాల్సినటువంటి అవసరం ఎంత ఉందో మనం అందరికీ కూడా తెలిసినటువంటి విషయమే. అందుకనే ప్రత్యేకంగా ఈ యొక్క ఓర్వకల్ నోడును కూడా సెలెక్ట్ చేసి మరి ఇక్కడ అభివృద్ధి చేయడానికి కేంద్ర ప్రభుత్వం ద్వారా రాష్ట్ర సహకారంతో దీనికి కూడా శ్రీకారం చుట్టడం జరుగుతుంది. మరొక నోడు మనకి కొప్పర్తి
కొప్పర్తిలో ఏర్పాటు చేస్తున్నాం. కడప జిల్లాలో కొప్పర్తి విశాఖపట్నం చెన్నై ఇండస్ట్రియల్ కారిడార్ లో వస్తుంది. ఈ యొక్క నోడ్ కోసం సుమారు 2595 ఎకరాలు దీనికి కూడా కేటాయించడం జరిగింది. మరి ఈ యొక్క కార్యక్రమం ద్వారా ఇక్కడ NICDIT ద్వారా సుమారు 2137 కోట్ల రూపాయలు ఈ యొక్క కొప్పర్తి నోడ్ లో ప్రభుత్వం ఖర్చు పెట్టి అక్కడ ఇన్ఫ్రాస్ట్రక్చర్ అంతా కూడా చేయడం జరుగుతుంది. ఈ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ద్వారా ఇక్కడ రావాల్సినటువంటి ఇండస్ట్రీస్ ఏదైతే మన కొప్పర్తి నోడ్ ఉందో అక్కడ రెన్యూవబుల్ ఎనర్జీ, ఇంజనీరింగ్, కెమికల్, మెటాలిక్ అండ్ నాన్ మెటాలిక్, టెక్స్టైల్ అండ్ ఆటో కాంపోనెంట్స్ ఈ యొక్క మ్యానుఫ్యాక్చరింగ్ సెక్టర్ మీద దృష్టి పెట్టి ఇక్కడ వార్తలు ఇప్పుడు స్వల్ప విరామం. చెక్ వెళ్ళి తీరాలి. అరే గేమ్ వదిలేసా. నెలైంది కంప్లైంట్ చేసి బ్యాంక్ రిఫండ్ చేయడమే లేదు. కంప్లైంట్ చేయాలి. అరే కూర్చోండి ఇక్కడి నుంచి చేసేయండి RBI ఒంబడ్స్మన్ కి. ఎలా? RBI అధికృత బ్యాంకులు, NBFCలు లేదా డిజిటల్ లావాదేవీల ప్లాట్ఫామ్స్ అన్నిటి గురించి మీరు ఫిర్యాదు చేయొచ్చు ఇంట్లోంచే RBI CMS పోర్టల్ పై. ఇదిగో చెక్ మేట్. కంప్లైంట్ చేయాలా? RBI అంటుంది విషయాలు తెలుసుకోండి, జాగరూకంగా ఉండండి. తిరిగి స్వాగతం. ఆంధ్రప్రదేశ్ హైకోర్టు శాశ్వత న్యాయమూర్తులుగా జస్టిస్ వెంకట జ్యోతిర్మయి ప్రతాప, జస్టిస్ వెణుతూరు మల్లి గోపాలకృష్ణరావు ప్రమాణ స్వీకారం చేశారు. హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ధీరజ్ సింగ్ ఠాకూర్ వారితో ఈ రోజు ప్రమాణం చేయించారు. ఇప్పటి వరకు వీరిద్దరూ అదనపు న్యాయమూర్తులుగా ఉన్నారు. అయితే వారిని శాశ్వత న్యాయమూర్తులుగా నియమించాలని ఈ నెల 13వ తేదీన సుప్రీంకోర్టు కొలీజియం చేసిన సిఫార్సులకు రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ఇటీవల ఆమోదముద్ర వేశారు. జస్టిస్ వెంకట జ్యోతిర్మయి ప్రతాప స్వస్థలం గుంటూరు జిల్లా తెనాలి కాగా 2008లో జిల్లా జడ్జిగా ఎంపికయ్యారు. ఫ్యామిలీ కోర్ట్, SC, ST కోర్ట్, CBI కోర్ట్, VAT ట్రైబ్యునల్ చైర్మన్, విశాఖపట్నం, ప్రకాశం, తూర్పుగోదావరి జిల్లాలకు ప్రధాన న్యాయమూర్తిగా పనిచేసిన అనంతరం హైకోర్టు న్యాయమూర్తిగా పదోన్నతి పొందారు. జస్టిస్ వెణుతూరు మల్లి గోపాలకృష్ణరావు జన్మస్థలం కృష్ణా జిల్లా చల్లపల్లి కాగా 1994లో జూనియర్ సివిల్ జడ్జిగా ఎంపికయ్యారు. 2007లో సీనియర్ సివిల్ జడ్జిగా పదోన్నతి పొందారు. మరొకసారిగా పదోన్నత పొంది 2016 నుంచి అదనపు జిల్లా జడ్జిగా శ్రీకాకుళం, తిరుపతిలో న్యాయసేవల్ని అందజేశారు. గుంటూరు మొదటి అదనపు జిల్లా జడ్జిగా పనిచేస్తూ ఉండగా హైకోర్టు న్యాయమూర్తిగా పదోన్నతి పొందారు. Duly and faithfully and to the best of my ability, knowledge and judgment. That I will duly and faithfully and to the best of my ability, knowledge and judgment Perform the duties of my office without fear or favor, affection or ill will. perform the duties of my office without fear or favor, affection or ill will, And that I will uphold the Constitution and the laws. and that I will uphold the Constitution and the laws. I, Venuturu Malli Gopalakrishna Rao, having been appointed a judge of the High Court of Andhra Pradesh, having been appointed a judge of the High Court of Andhra Pradesh, do swear in the name of God do swear in the name of God that I will bear true faith and allegiance to the Constitution of India as by law established, that I will bear true faith and allegiance to the Constitution of India as by law established, that I will uphold the sovereignty and integrity of India, that I will uphold the sovereignty and integrity of India, that I will duly and faithfully and to the best of my ability, knowledge and judgment that I will duly and faithfully and to the best of my ability. రాష్ట్రంలో పాలన పారదర్శకంగా ఉంచేందుకు కూటమి ప్రభుత్వం చర్యలు చేపట్టింది. రేపటి నుంచి ప్రభుత్వం జారీ చేసే ప్రతి జీవోను OGIR పోర్టల్లో అప్లోడ్ చేయనున్నారు. ప్రజలంతా వాటిని స్వేచ్ఛగా చూడొచ్చు. ఈ మేరకు ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి అధికారి నీరబ్ కుమార్ ప్రసాద్ ఉత్తర్వులను జారీ చేశారు. ఒకప్పుడు సచివాలయంలోని ప్రతి సెక్షన్లోనూ జీవోలను మాన్యువల్ రిజిస్టర్ చేసేవారు. వాటిలో నెంబర్ రాసి జీవోలను విడుదల చేసేవారు. సాధారణ ప్రజలకు అవి తెలిసేవి కాదు. సమాచార హక్కు చట్టం అమల్లోకి వచ్చాక ప్రతి జీవోను ప్రజలకు అందుబాటులోకి తేవాలన్న డిమాండ్ రావడంతో 2008లో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో అప్పటి ప్రభుత్వం GOIR పోర్టల్ను రూపొందించింది. అప్పటి నుంచి ప్రభుత్వాలన్నీ దాన్ని కొనసాగించాయి. ఆంధ్రప్రదేశ్ ఆలయం రాష్ట్రంలోని ప్రతి ఆలయంలో ఆధ్యాత్మికత వెల్లివిరియాలని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు పేర్కొన్నారు. దేవాదాయ శాఖపై సచివాలయంలో ఆ శాఖ మంత్రి ఆనం రామనారాయణ రెడ్డితో కలిసి ముఖ్యమంత్రి సమీక్షించారు. ఈ సందర్భంగా ముఖ్యమంత్రి మాట్లాడుతూ ఇకపై ఎక్కడా బలవంతపు మత మార్పిళ్లు ఉండకూడదని, ఆ దిశగా దేవాదాయ శాఖ కార్యక్రమాలు అమలు చేయాలని ఆదేశించారు. ఆలయాల్లో అన్యమతస్థులు ఉద్యోగులుగా ఉండకూడదని, భక్తుల మనోభావాలే ముఖ్యమని పేర్కొన్నారు. శుభ్రతలో రాజీ పడకూడదని, ఆర్భాటానికి కాకుండా పవిత్రతకు ప్రాధాన్యం ఇవ్వాలని ఆదేశించారు. ఈ సందర్భంగా పలు కీలక నిర్ణయాలను తీసుకున్నారు.
ఆలయాలు అత్యధికంగా పర్యాటక అటవీ ప్రాంతాల్లో ఉండటంతో వీటి అభివృద్ధికి దేవాదాయ అటవీ పర్యాటక శాఖల మంత్రులతో కమిటీను ఏర్పాటు చేస్తున్నట్లు ప్రకటించారు. ఆలయ భూముల్లో ఆక్రమణల తొలగింపు, దేవాదాయ ఆస్తుల పరిరక్షణకు ఒక కమిటీ వేసేలా ప్రతిపాదనను సిద్ధం చేయాలని సూచించారు. ప్రసాదం, అన్నదానం నాణ్యంగా ఉండాలని, ఎక్కడైనా బాగోలేదని ఫిర్యాదులు వస్తే ఆలయ అధికారులే బాధ్యులవుతారన్నారు. 1110 ఆలయాలకు కొత్త పాలక వర్గాలను నియమించాలని, బ్రాహ్మణ కార్పొరేషన్, బ్రాహ్మణ కోఆపరేటివ్ క్రెడిట్ సొసైటీలను బలోపేతం చేయాలని, నిరుద్యోగ వేద విద్యార్థులకు 3,000 రూపాయల భృతి ఇచ్చేలా చర్యలు తీసుకోవాలని ముఖ్యమంత్రి ఆదేశించారు. రాష్ట్రంలో డ్వాక్రా మహిళలు, విద్యార్థులకు రాయితీపై విద్యుత్ సైకిళ్లు అందించే ప్రతిపాదనను పరిశీలిస్తున్నట్లు ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు పేర్కొన్నారు. రాష్ట్రంలో ఇంధన సామర్థ్య కార్యక్రమాలకు ప్రాధాన్యత కల్పించినట్లు తెలిపారు. రాష్ట్రంలో ఇంధన సామర్థ్య కార్యక్రమాల అమలుపై ఎనర్జీ ఎఫిషియన్సీ సర్వీసెస్ లిమిటెడ్ ఈఎస్ఎల్ ప్రతినిధులతో మంగళవారం ముఖ్యమంత్రి సమీక్షించారు. ఈ సందర్భంగా ముఖ్యమంత్రి మాట్లాడుతూ 2014-19 మధ్య రాష్ట్రంలో 25 లక్షల ఎల్ఈడీ వీధి దీపాలను ఏర్పాటు చేశామని, గత ప్రభుత్వ నిర్లక్ష్యంతో వాటిలో 60% మాత్రమే పనిచేస్తున్నాయని విమర్శించారు. వాటిని సరిచేయడంతో పాటు కొత్త ఎల్ఈడీ దీపాల ఏర్పాటుకు చర్యలు తీసుకుంటామన్నారు. రాష్ట్రాన్ని ఉత్తమ ఇంధన సామర్థ్య కేంద్రంగా తీర్చిదిద్దుతామని పేర్కొన్నారు. ప్రధానమంత్రి ఆవాస్ యోజనలో భాగంగా నిర్మించిన ఇళ్లలో ఇంధన సామర్థ్య విద్యుత్ ఉపకరణాలను రాయితీపై అందిస్తామని తెలియజేశారు. ఆర్టీసీలో విద్యుత్ బస్సులను ప్రవేశపెట్టాలని నిర్ణయించినట్లు తెలియజేశారు. చట్టాన్ని ఉల్లంఘించి ప్రజలను, కార్యకర్తలను ఇబ్బంది పెట్టిన అధికారులపై చర్యలు తప్పవని రాష్ట్ర విద్య, ఐటీ, ఎలక్ట్రానిక్ శాఖ మంత్రి చట్టాన్ని ఉల్లంఘించి ప్రజలను, కార్యకర్తలను ఇబ్బంది పెట్టిన అధికారులపై చర్యలు తప్పవని రాష్ట్ర విద్య, ఐటీ, ఎలక్ట్రానిక్ శాఖ మంత్రి నారా లోకేష్ స్పష్టం చేశారు. గుంటూరు జిల్లా మంగళగిరిలో కొలువుతీరిన శ్రీ లక్ష్మీ నరసింహస్వామి వారి ఉత్తర వీధి ముఖద్వారాన్ని మంత్రి లోకేష్ ఈ రోజు ప్రారంభించారు. మంగళ వాయిద్యాలు, వేద పండితుల మంత్రోచ్చారణల మధ్య ఈ ప్రారంభోత్సవ కార్యక్రమం జరిగింది. ఈ సందర్భంగా మంత్రి లోకేష్ మాట్లాడుతూ రాష్ట్రంలో వైఎస్ఆర్సీపీ నేతలు వింతగా వ్యవహరిస్తున్నారన్నారు. ప్రజలను ఇబ్బంది పెట్టిన వారంతా రెడ్ బుక్ లో ఉన్నారని పేర్కొన్నారు. కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత రాష్ట్రంలో అందరికీ మాట్లాడే స్వేచ్ఛ లభించిందన్నారు. వక్ఫ్ బోర్డు ఆస్తుల పేద, బలహీన ముస్లింస్ వారికి చెందాలని ప్రధాని మోదీ వక్ఫ్ చట్టాన్ని తీసుకొచ్చినట్లు మైనారిటీ మోర్చా రాష్ట్ర అధ్యక్షులు షేక్ బాజీ అన్నారు. ఈ సందర్భంగా ఆయన విజయవాడలో మీడియాతో మాట్లాడుతూ ఎన్డీఏ వ్యతిరేక శక్తులు వక్ఫ్ చట్టం వల్ల అన్యాయం జరుగుతుందని తప్పుడు ప్రచారం చేస్తున్నారన్నారు. ముస్లిం అభ్యున్నతి కోసం వక్ఫ్ ఆస్తి పేద ముస్లింకి చెందేలా చట్టం రూపొందించడం మంచి పరిణామంగా పేర్కొన్నారు. ప్రధాని మోదీ ఈ చట్టంతో ప్రతి పేద ముస్లిం వాళ్లకి ఈ వక్ఫ్ ఆస్తుల మీద హక్కు కల్పించినట్లు వివరించారు. ట్రిపుల్ తలాక్ చట్టం రద్దుతో ముస్లిం మహిళలకి కుటుంబ పెద్దగా ప్రధాని నిలిచారన్నారు. पार्लियामेंट में कुछ हुआ है. हमारा माननीय महामंत्री जी किरण रिजिजू जी ने अगस्त 8 तारीख 2024 में हुआ है, पार्लियामेंट का पास हुआ है. वही बिल के बारे में आंध्र प्रदेश में चलने का इश्यू का इसी के बारे में थोड़ा गड़बड़ा चला रहे थोड़े लोग. हम वो लोग को डायरेक्ट सीधा पूछ रहा है मैं, क्या ये आंध्र प्रदेश का वक्फ बोर्ड का बारे में आप बचाने वाले हैं? क्या ये मुसलमान का बारे में आप ताकीद लेके उसके बारे में बात करने वाले हैं बोल के हमें एक क्वेश्चन पूछ रहा है. इसमें कोई मुसलमान को नुकसान नहीं होना बोल के नरेंद्र मोदी साहब ये वक्फ बोर्ड एक एक्ट के बारे में सोच रहे हैं. ये पुराने में 1950 में हुआ है, उसके बाद में बदला है और 2013 में और उसके बाद भी बदला है और वो 2024 में होने के लिए इसके हर गरीब मुसलमान लोग को फ़ायदा मिलाने के लिए पार्लियामेंट में కొబ్బరి రైతుల సమస్యల పట్ల ప్రభుత్వం సానుకూలంగా వ్యవహరిస్తుందని అమలాపురం శాసనసభ్యులు ఐతాబత్తుల ఆనందరావు అన్నారు. భారతీయ కిసాన్ సంఘ ఆధ్వర్యంలో డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా అమలాపురం కిమ్స్ వైద్యశాలలో జాతీయ కొబ్బరి రైతు సదస్సు జరిగింది. ఈ సదస్సులో పలు రాష్ట్రాల నుంచి కొబ్బరి రైతు ప్రతినిధులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా శాసనసభ్యులు మాట్లాడుతూ కొబ్బరి రైతుల ప్రతి సమస్యను ప్రభుత్వం దృష్టికి తీసుకువెళ్తామన్నారు.
ఏ ఏ చర్యలు తీసుకుంటే కొబ్బరి రైతు కొబ్బరి ఉత్పత్తులు బాగా చేయగలరు అవన్నీ తీసుకునే విధంగా ప్రభుత్వాన్ని ఒప్పించడానికి శాసనసభ్యుడిగా నా వంతు కృషి నేను చేస్తాను. అదే సందర్భంలో ఇక్కడ చూసిన తర్వాత అమలాపురం అసెంబ్లీ నియోజకవర్గంలో 60 గ్రామాల్లో కొబ్బరి మీద ఆధారపడే చిన్న చిన్న వ్యాపారాలని పరిశ్రమల్ని ఏర్పాటు చేయాలని ఉత్సాహం నాకు కూడా పెరిగింది. ఆ కోణంలో ఆలోచించి భవిష్యత్తులో అమలాపురాన్ని కొబ్బరి పరిశ్రమల కేంద్రంగా మార్చడానికి నా వంతు కృషి నేను చేస్తానని మీ అందరికీ తెలియజేసుకుంటూ, ఇక్కడ ఎవరైతే ఈ ఉత్పత్తులు తయారు చేస్తున్నారో అందరినీ అభినందిస్తూ, అలాగే ఈ యొక్క ట్రైన్ కూడా ఏమీ డౌట్ లేదు, ఈ ప్రభుత్వంలోనే మీ అందరూ ట్రైన్ ఎక్కుతారు, కొబ్బరికాయలు కూడా ఎక్కుతాయి. కాబట్టి ఆ ట్రైను దాని రాయితీలు అన్నీ కూడా ఇస్తామని తెలియజేసుకుంటూ, कोकोनट फार्मर्स की जो समस्या है उसके बारे में ये ऑल इंडिया फार्मर्स मीट है यहाँ अमलापुरम में। किसान जो कोकोनट खेती करता है, कोकोनट एक ऐसा खेती है जिसको हम बदल नहीं कर सकते हैं। इसमें प्लकिंग की समस्या है, कीड़ों की समस्या है, मार्केटिंग की समस्या है। ये सारी समस्या के बारे में बात करने के लिए किसान इकट्ठा हुआ है। ये देश में जो 8 राज्य है जहाँ अधिक किसान कोकोनट का खेती करते हैं, उनमें से 5 राज्यों से किसान प्रतिनिधि उपस्थित हुए हैं। ఆంధ్రప్రదేశ్ తెలంగాణ నేషనల్ క్యాడెట్ కోర్ ఎన్సీసీ క్యాడెట్లు ఢిల్లీలో జరిగే తల సైనిక్ క్యాంపులో ప్రథమ స్థానంలో నిలవాలని ఎన్సీసీ డిప్యూటీ డైరెక్టర్ జనరల్ మధుసూదన్ రెడ్డి అన్నారు. అనంతపురంలోని బ్రాహ్మణపల్లిలో 10 రోజుల సైనిక్ శిక్షణ శిబిరం ఈ రోజు ముగిసింది. చివరి రోజు శిబిరాన్ని ఆయన పరిశీలించి మీడియాతో మాట్లాడుతూ విద్యార్థులు తమ ప్రతిభను కనపరుస్తూ ఉత్సాహంగా క్యాంపును పూర్తి చేశారన్నారు. 2 రాష్ట్రాల నుంచి దాదాపు 91 మంది ఎన్సీసీ క్యాడెట్లను ఎంపిక చేసినట్లు తెలియజేశారు. విద్యార్థుల్లో దేశభక్తి, మంచి నడవడిక ఎన్సీసీ ద్వారా వస్తుందన్నారు. విద్యార్థులకు కావలసిన అన్ని సౌకర్యాలను కల్పించడానికి ప్రభుత్వాలు కృషి చేస్తున్నాయని తెలియజేశారు. సైనిక్ క్యాంప్ టీమ్ని సెలెక్ట్ చేశాం, ఫైనలైజ్ చేశాము. ఈ 91 క్యాడెట్స్, 91 క్యాడెట్స్ వీళ్ళంతా ఢిల్లీకి వెళ్తారు. ఆల్ ఇండియా థల్ సైనిక్ క్యాంప్లో పార్టిసిపేట్ చేస్తారు. అలా టోటల్ 17 డైరెక్టరేట్లు ఉన్నాయి. లాస్ట్ ఇయర్ మన టీం 2nd పొజిషన్లో వచ్చింది ఆల్ ఇండియా. ఈసారి మా కాన్ఫిడెన్స్ ఏముందంటే ట్రైనింగ్ ఒకే దగ్గర జరిపాము, డిఫరెంట్ ప్రొసీజర్ అడాప్ట్ చేసాము మేము ఈసారి. సెలెక్షన్ ఇస్ ప్యూర్లీ బై మెరిట్లో సెలెక్ట్ చేసి వాళ్ళందరినీ ఒకే దగ్గర ఉంచేసి, ఒకే దగ్గర అంటే ఇక్కడ అనంతపూర్లోంచి ట్రైన్ చేశాము. లాస్ట్ ఇయర్ బాయ్స్ని ఒక దగ్గర, గర్ల్స్ని ఒక దగ్గర, షూటింగ్ టీమ్ ఒక దగ్గర ట్రైన్ చేశాము. ఈసారి ప్రొసీజర్ కొద్దిగా చేంజ్ చేశాము. వీ వాంటెడ్ ఇంప్రూవ్, స్టాండర్డ్స్ కొద్దిగా ఇంప్రూవ్ చేయాలని చెప్పి వీళ్ళందరినీ ఇక్కడ పెట్టి ట్రైన్ చేశాము. ట్రైనింగ్ చాలా బాగా జరిగింది. ఈ 91 మంది క్యాడెట్స్ సెలెక్ట్ అవుతారు. వీళ్ళంతా ది బెస్ట్ క్యాడెట్స్, ది బెస్ట్ అవుట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ అండ్ తెలంగాణ డైరెక్టరేట్. ఐఎమ్ షూర్ వీళ్ళ పర్ఫార్మెన్స్ లాస్ట్ ఇయర్ కన్నా బాగుంటుందని మాకు చాలా ఆశలు ఉన్నాయి వీళ్ళ మీద. అండ్ ఈసారి మేబీ వీ విల్ కమ్ ఇన్ ఫస్ట్ పొజిషన్. దీస్ ఆర్ హోప్. సైబర్ నేరాల పట్ల ప్రజలు అప్రమత్తంగా వ్యవహరించాలని తిరుపతి జిల్లా సూపరింటెండెంట్ ఆఫ్ పోలీస్ ఎల్ సుబ్బరాయుడు పేర్కొన్నారు. జిల్లాలో గత కొన్ని రోజులుగా దొంగతనాలకు గురైన మొబైల్స్ను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఎస్పీ మాట్లాడుతూ నగరంలోని ఆయా ప్రాంతాల్లో చోరీకి గురైన 5,500 మొబైల్స్ను రికవరీ చేసినట్లు తెలిపారు. బస్టాండ్, రైల్వే స్టేషన్ వంటి రద్దీ ప్రాంతాల్లో సెల్ ఫోన్ దొంగల ముఠా తిరుగుతోందన్న సమాచారం రావడంతో తాము చాకచక్యంగా ఆ ముఠాను పట్టుకున్నట్లు చెప్పారు. ఆన్లైన్ మోసాలకు పాల్పడే వారి వివరాలను తెలియజేస్తే అలాంటి వారి వివరాలను గోప్యంగా ఉంచుతామన్నారు. some of the more educated persons ఓటీపీలు షేర్ చేయడము, ఏదో ఉద్యోగం ఇస్తామని చెప్పి, లేదంటే సమ్ ఫ్రీ మనీ వస్తుందని చెప్పి షేర్స్ పెట్టమని చెప్పి, ఇలా డిఫరెంట్ ఆస్పెక్ట్స్లో సైబర్ నేరస్తులు వీళ్ళు యూజ్ చేస్తున్నారు. వీళ్ళు వాటి యొక్క ఆసక్తి పోయి అకౌంట్స్ని వాళ్ళకి అప్పచెప్పడము, ఓటీపీలు ఇవ్వడం వల్ల చాలామంది వాళ్ళ కష్టపడిన డబ్బు కోల్పోతున్నారు. సో మీడియా ద్వారా ప్రతి ఒక్కరు కూడా అన్నెసెసరీ ఓటీపీని షేర్ చేయకూడదు. కంపల్సరీగా 1కి 2 సార్లు ఓటీపీ ఎవరైనా అడిగితే ఓటీపీ పక్క వ్యక్తిని అడిగి ఇది ఓటీపీ షేర్ చేయొచ్చా లేదా అని ఆలోచిస్తే ఆటోమేటిక్గా అది ఖచ్చితంగా ఒక భద్రమైన వాతావరణం ఏర్పడుతుంది. మీడియా ద్వారా ఐ అపీల్ దట్ ఆల్ ద ఎడ్యుకేటెడ్ పర్సన్స్ ఎస్పెషలీ పెద్ద అమౌంట్స్ని పశ్చిమ బెంగాల్ కలకత్తాలో నిన్న జరిగిన నబన్న అభిజన్ ర్యాలీని ప్రభుత్వం అడ్డుకున్న కారణంగా బీజేపీ రోజు ఉదయం 6 గంటల నుంచి సాయంత్రం 6 గంటల వరకు ఇచ్చిన 12 గంటల బంద్లో హింసాత్మక ఘటనలు చోటు చేసుకున్నాయి. నిరసన ర్యాలీ నిర్వహిస్తున్న బీజేపీ కార్యకర్తలకు, టీఎంసీ కార్యకర్తలకు మధ్య ఘర్షణ వాతావరణం నెలకొంది.
గుజరాత్లోని పలు జిల్లాల్లో భారీ వర్షాల కారణంగా రెడ్ అలర్ట్ జారీ చేశారు. అహ్మదాబాద్, వడోదర సమీప ప్రాంతాల్లోని భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని భారత వాతావరణ శాఖ తెలియజేసింది. మోర్బీ జలాశయం స్థాయికి మించి ప్రవహిస్తోంది. మచ్చు ఆనకట్ట 38 గేట్లలో 30 గేట్లను తెరిచి నీటిని కిందకు విడుదల చేస్తున్నారు. మోర్చి, కచ్ జాతీయ రహదారిపై రాకపోకలు నిలిచిపోయాయి. కొన్ని ప్రాంతాల్లో పాఠశాలలకు సెలవులు ప్రకటించారు. అహ్మదాబాద్లోని గోద్రేజ్ గార్డెన్ సిటీ వరదలో మునిగిపోయింది. గుజరాత్ ప్రభుత్వం విపత్తు నిర్వహణ దళాలు, జిల్లా యంత్రాంగం అప్రమత్తమై వరద సహాయక చర్యలు చేపడుతున్నారు. కేంద్ర ప్రభుత్వం సైన్యాన్ని కూడా వరద సహాయక చర్యల కోసం గుజరాత్కు పంపనుంది. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.